రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అనగానే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. వ్యతిరేకత ముఖ్యంగా వస్తుంది. ఆ వ్యతిరేకతతో ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారా? అంటే టీడీపీ నుంచే మొత్తం వ్యతిరేకత వస్తుంది, పైగా చంద్రబాబు నాయుడే ఓడిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇది జరుగుతుందా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాడు. ఆ కన్ఫ్యూజ్ కారణం కూడా నేను ఇంకొక వీడియోలో చెప్పాను. అంటే జగన్ ముందుగానే ప్రిపేర్ అయిపోకుండా తను ఈ షెడ్యూలు వెలువడే ముందు లేదా వెలువడినాక చెప్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది అనేది అతని ప్లాను. అలాగే షెడ్యూల్ ఈరోజు రాబోతుంది. నిన్న ఆయన అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా అక్కడ ఎస్ఎన్ వర్మ అంటారు, సత్యనారాయణ వర్మ. ఆయన గతంలో 2014లో తెలుగుదేశంలో రెబల్గా గెలిచాడు. అప్పట్లో రెబల్గా గెలిచి మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు. 2019లో తెలుగుదేశం అఫీషియల్గా టికెట్ ఇచ్చింది ఆయనకి. అక్కడ ఓడిపోయాడు. ఆయన పెండెం దొరబాబు గెలిచాడు. సో ఇప్పుడు యాక్చువల్గా ఆయన వారం ముందు కూడా ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ పోటీ చేస్తే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు, నేను గెలిపించిస్తాను అనే వీడియోలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి హర్ట్ అయ్యాను, నేను ఇక్కడ పనిచేశాను, ఇల్లు తిరుగుతున్నాను, కరోనా టైంలో కూడా మా భార్య పిల్లలు అందరూ కూడా మా ఫ్యామిలీ కరోనా ఉంది వెళ్ళొద్దంటే కూడా నేను లేదు, ప్రజలే నాకు ఇంపార్టెంట్ అని నేను ఊరూరా తిరిగాను, నేను స్వయంగా అన్ని పనులు చేశాను, మా భార్య చీర కొనాలన్నా నగలు కొనాలన్నా లేదు, ముందు ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పేవాడిని. ఆ స్థాయిలో నేను పనిచేసుకుంటూ వచ్చాను. 2019లో ఓడిపోయినా కూడా అప్పటి నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాను, అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఇలాంటిది అసలు నాకేమీ సంబంధం లేకుండా, నాకేమీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ని అనౌన్స్ చేయడం, పవన్ కళ్యాణ్ ఇట్లా అనౌన్స్ చేయడం అనేది నేను హర్ట్ అయ్యానని ఆయన టీవీ ఛానల్తో అన్నిట్లో మాట్లాడాడు. సో దాని తర్వాత అతని అభిమానులందరూ కూడా తెలుగుదేశం ఆఫీసు దగ్గరికి వచ్చి మొత్తం చంద్రబాబు కటౌట్లని, లోకేష్ వాటన్నిటిని ధ్వంసం చేయడం, తగలబెట్టడం ఇవన్నీ చేశారు. సో పెద్ద అల్లరి నిన్న జరిగిందని చెప్పచ్చు, చాలా ఎక్కువ జరిగింది. దాంతో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి ఈరోజు రమ్మన్నట్టుగా చెప్తున్నారు ఆయన కలవడానికి. దానికి కూడా మీడియా అడిగినప్పుడు మీరు వెళ్తారా అంటే, ఆయన పిలిచారు కాబట్టి వెళ్తాను అంటే, మీరు ఏం చెప్తారంటే నేనేమి చెప్పను, ఆయన ఏం చెప్తే వినేసి వస్తాను అని చెప్తున్నాడు తప్ప ఆయన చంద్రబాబు నన్ను ఏదో మారిస్తేనో హామీలు ఇస్తేనో నేనైతే కోఆపరేట్ చేస్తానని చెప్పట్లేదు. రెండవది, ఇలాగ రెబల్ లీడర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే, అభిమానులు ఏం చెప్తే అది చేస్తానంటారు. ఇది ఒక డ్రామా. అభిమానులు ఏం చెప్పినా అది చేయరు, వీళ్ళే అభిమానులను గైడ్ చేస్తారు నాయకులు. అభిమానులు ఏం చెప్తే అది చేసే నాయకుడు కూడా ఉండడు మనకి. అది ఏంటంటే, అది ఒక్కొక్కసారి మా అభిమానుల కోసం చేశానని చెప్పేయడం, ప్రజల కోసం చేశానని చెప్పేయడం అనేది ప్రతి పార్టీ చేసే పని. ఈయన కూడా అదే అంటున్నాడు. ఈరోజు అభిమానుల మీటింగ్ అయినాకనే చంద్రబాబును కలుస్తాను అంటే ఆయన క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చి కలుస్తాడు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనుకున్నప్పుడు, అంటే సేఫ్ సీటే కదా ఎంచుకుంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎంత టైం తీసుకొని అనేకం పరిశీలించి భీమవరము, గాజువాక, తర్వాత కాకినాడ, తిరుపతి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ వద్దు, పిఠాపురం అయితే సేఫెస్ట్ అని నిర్ణయించుకున్నాక కదా ఆయన అనౌన్స్ చేస్తాడు. మరి ఆయన ఇది ఊహించలేదా, లేదా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అంటే వైసీపీ ఉండొచ్చు మామూలుగా, కానీ వైసీపీ మాట వర్మ ఎందుకు వింటాడు అనేది ఒకటి వస్తుంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే, అసలు చంద్రబాబే తను ఓడించడానికి ట్రై చేస్తున్నాడు అనేది ముందు నుంచి కూడా అంటున్నారు. చంద్రబాబు పవన్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివాడు, ఎందుకంటే లోకేష్కి ప్రాబ్లం వస్తుంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే నెంబర్ 2గా లోకేషే ఉండాలి. గతంలో కూడా 2014లో కూడా అలాగే ఉన్నాడు లోకేష్. అందరి మంత్రిత్వ శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు లోకేష్. అందుకని లోకేష్కి పవన్ కళ్యాణ్ ఉంటే ఇబ్బంది కాబట్టి, అతనికి ఉండే కరిష్మా వేరు, అతనికి ఉండే ఇది వేరు, వ్యవహారం వేరు కాబట్టి అతన్ని రానివ్వడు. అందుకని పవన్ కళ్యాణ్ని సెంట్రల్కి ఎంపీగా కంటెస్ట్ చేయమన్నాడు.
సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు. రెండు ప్రయోజనాలు ఇక్కడ చంద్రబాబుకి. ఒకటి, లోకేష్కి ఇబ్బంది అసెంబ్లీలో గెలిస్తే. 2, పొరపాటున తాము ఓడిపోయి మళ్ళీ జగన్ వస్తే సెంట్రల్లో తన తరపున మాట్లాడే సెంట్రల్ మినిస్టర్గా ఇతను ఉంటే రేపు తన తరపున అక్కడ మాట్లాడగలుగుతాడు. తనకి నష్టం లేకుండా, తనని జైలుకి పంపించకుండా పవన్ కళ్యాణ్ చూసుకోగలుగుతాడు. తన పర్సన్ ఒకడు అక్కడ ఉంటాడు అనేది ఇతన్ని చంద్రబాబు ప్లాన్. అంటే ఇవన్నీ నేను చెప్పట్లేదు, అలా చెప్తున్నారు కొంతమంది. అది ఎంత నిజమనేది తెలియదు. సో ఈ చంద్రబాబు ఇలాగ ప్లాన్ చేసి ఇతన్ని అసెంబ్లీ వద్దని చెప్పాడని చెప్తున్నారు. కానీ అసెంబ్లీకి పోటీ చేయకపోతే అసలుకే మోసం వస్తుంది పవన్ కళ్యాణ్కి. మొత్తం కేడర్ అంతా దూరం అయిపోయే అవకాశం ఉంది. అందుకని నిన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, నేనైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, కానీ ఎంపీగా పోటీ చేయొద్దా అనేది కూడా ఇంకా తేలలేదు, నేను పెద్దలతో చర్చిస్తాను అంటున్నాడు. పెద్దలు ఎవరు? చంద్రబాబు పెద్ద, లేదా బీజేపీ పెద్దలు. ఇంతే కదా ఆయనకు పెద్దలంటే. జనసేనలో ఆయనకు మించిన పెద్ద ఎవడు లేడాల. కాబట్టి పెద్దలంటే చంద్రబాబు, బీజేపీ వాళ్ళని మనం అనుకోవచ్చు. పెద్దలతో చర్చిస్తాను, నా మనసు అయితే అసెంబ్లీ మీదనే ఉంది అని కూడా అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం పోటీ చేసి ఓడిపోయి అసెంబ్లీలో పార్లమెంట్కి వెళ్ళిపోదాము అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే చేశారా అన్నది ఒక యాంగిల్. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తే అక్కడ పార్లమెంట్లో గెలిపిస్తే ఆటోమేటిక్గా మీరే నన్ను ఓడించారని ప్రజలను అతను నిందించవచ్చు. రేపు పార్లమెంట్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి రాబోయే కాలంలో పవన్ కళ్యాణే బేస్ చేసుకొని విస్తరించాలి. ఇక్కడ ఇంకెవరు కూడా అటువంటి కరిస్మాటిక్ లీడర్ లేరు. రెండోది, కాపుల మీద బాగా ఫోకస్ చేద్దాం అనేది బీజేపీ స్ట్రాటజీ. సో అందుకని రెండోది, తెలుగుదేశం బలహీనం అయితే ఆ ప్లేస్లోకి వస్తుంది. అంటే కమ్మ కాంపు కాంబినేషన్తో బీజేపీ రాజకీయాలు చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది మేధావులు కూడా విశ్లేషిస్తున్నది ఏంటంటే, బీజేపీలో మోడీ 2029కి కూడా ఆయనే ప్రధానమంత్రి క్యాండిడేట్. 2024కే కాదు, 29కి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి తగినట్టుగా ఇప్పటి నుంచి వ్యూహాలని అమలు చేస్తూ వస్తున్నారు అనేది విశ్లేషకులు చెప్పేది. శేఖర్ గుప్తా కూడా మొన్న ద ప్రింట్ వీడియోస్లో కట్ ద క్లటర్ అని ఆయన సిరీస్ ఉంటుంది, అందులో కూడా ఇదే అనలైజ్ చేశాడు ఆయన. సో ఎందుకంటే ఆ 75 ఏళ్ల ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంది బీజేపీలో రూలు, అది కూడా తీసేశారు. హేమమాలినికి ఇప్పుడు 76 ఆమెకి ఇచ్చారు మొన్న. కాబట్టి మోడీ 2029 వరకు ఉంటాడు. ఇంకా అవసరమైతే తర్వాత కూడా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మన బైడెను ఇలాంటి వాళ్ళంతా చాలా ఏజ్ అయినాక కూడా వాళ్ళు ప్రెసిడెంట్స్ ఉన్నారు. మోడీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, యోగా చేస్తున్నాడు, డైట్ జాగ్రత్తగా తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఇంకా లాంగివిటీ పెరుగుతుంది. ఈ మధ్య కొత్తగా వచ్చిన మెడిసిన్ కానీ రకరకాల దీంట్లో ఏజ్ని కూడా రీడిఫైన్ చేస్తున్నారు. 80 ఏళ్ల వరకు యంగే అని చెప్తున్నారు, ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ 80 అని చెప్తున్నారు. ఆ రకంగా చూసుకున్నా కూడా మోడీ మనకి లాంగ్ ఉంటాడు. ఈ లాంగ్లో ఆంధ్రప్రదేశ్లో మోడీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే, తెలుగుదేశం బలహీన పడుతుంది, ఆ ప్లేస్లోకి మనం రావాలి విత్ పవన్ కళ్యాణ్ అండ్ అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి నుంచి వీళ్ళిద్దరి ద్వారా మనం విస్తరిద్దాం అన్న యాంగిల్ ఉంది. సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి ఇస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తుండేది ఏంది, అసలు చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఒకే ఒక కారణం, చంద్రబాబు సేఫ్ గార్డ్ అవ్వాలంటే బీజేపీ తనకి అండగా ఉండాలి. జగన్ మళ్ళీ జగన్ ఏమైనా అధికారంలోకి వస్తే జైలుకి పోకుండా ఉండాలంటే బీజేపీ అండ ఉండాలి. లేకపోతే ఒక కేసులోనే 52 రోజులు ఉన్నాడు, దాదాపు ఇప్పటికే 6-7 కేసులు ఉన్నాయి, ఇంకా పెడతారు. సో 10 కేసుల్లో ఏదో ఒక కేసుల్లో 50 రోజులు అట్లా పెడతానే ఉంటారు. ఇంకా పీటీ వారెంట్ ఇష్యూ చేసి పెడతానే ఉంటారు. సో అందుకని ఈ ప్లాన్ వేశాడు చంద్రబాబు అనేది. ఎందుకంటే చంద్రబాబు చాలా ముందు చూపుతో విజనరీ ప్లానింగ్ అంతా ఉంటుంది ఆయనది అనేది ఒక వెర్షన్. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పే ఓడించడానికి ట్రై చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా దానికి కోఆపరేట్ చేస్తున్నాడు అనేది వెర్షన్. ఇది ఎంత నిజమనేది చాలా వైల్డ్గా ఉంది, కానీ చెప్పుకోవడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనకు సినిమాటిక్ కాన్స్పిరసీ థియరీలో ఇదొకటి.
అయితే పవన్ కళ్యాణ్ అక్కడ ఎంచుకోవడానికి కారణం బయటికి ఏం చెప్తున్నారంటే అక్కడ పిఠాపురంలో 2,28,000 ఓట్లు ఉన్నాయి, అందులో 90,000 కాపులే ఉన్నాయి కాబట్టి కాపు ఓట్లంతా మనకు పడతాయి అనేది సేఫ్ ప్లేస్ అనేది అనుకున్నానని చెప్తున్నారు. కానీ అదంతా సేఫ్ కాదనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తే 2014లో వర్మ కంటెస్ట్ చేసినప్పుడు వర్మకి 97,511 ఓట్లు వచ్చాయి, టీడీపీకి 15,000 ఓట్లు మాత్రం వచ్చాయి. అంటే వర్మ లేకుండా టీడీపీకి బలం లేదనేది అర్థమైపోతుంది. వైసీపీకి 50,000 వచ్చాయి 2014లో. 2019లో తీసుకుంటే వర్మకి 68,000 వచ్చాయి 2019లో, అంటే ఓడిపోయాడు వర్మ. దొరబాబుకి 83,000 ప్లస్ వచ్చాయి. ఇక మాకినేడు శేషకుమారి ఆమెకి 28,000 వచ్చాయి. సో ఆమె జనసేన తరపున పోటీ చేసింది. సో నిజంగా జనసేన విత్ వర్మ టీడీపీ కలిస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమే. కానీ టీడీపీ మైనస్ వర్మ గెలుపు కష్టం. కాబట్టి వర్మ కానీ ఇప్పుడు చంద్రబాబు నిజంగా మనం చెప్పుకున్న తీరేంత అబద్ధం అయితే వర్మని కన్విన్స్ చేసి వర్మని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కోఆపరేట్ చేసే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అయితే పవన్కు ఉన్నాయి. అది కానీ లేకపోతే మాత్రం ఈ కుట్ర థియరీ కరెక్ట్ అవుతుంది. వర్మ కానీ రెబల్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కుట్ర థియరీ కరెక్ట్ అవుతుంది. ఇక వైసీపీ ఏం చేస్తుంది ఓడించడానికి పక్కన పెడదాం. ఎందుకంటే వైసీపీ నేచురల్గానే పవన్ కళ్యాణ్ ఓడించడానికి తన శాయశక్తిలో కృషి చేస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు విషయం, మనం మాట్లాడుకునే విషయం. అసలు చంద్రబాబు పవన్ కళ్యాణే ఒక వ్యూహాన్ని ప్లాన్ చేశారు ఇద్దరు కలిసి. అంటే అసెంబ్లీలో నిలబడుతున్నట్టు ఉండాలి, నిలబడకపోతే ఇబ్బంది, నిలబడి ఓడిపోయాలి. కాబట్టి ఇప్పుడు రెండు జరిగితే మాత్రం ఈ కుట్ర థియరీ కరెక్ట్. ఒకటి, ఈ వర్మ రెబల్గా పోటీ చేయాలి. 2, పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేయాలి. ఈ 2 కానీ జరిగితే మాత్రం కుట్ర థియరీ కరెక్ట్ అవుతుంది. అది తొందరలోనే మనకు తేలిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.